హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ లస్కర్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూద్దాం. ఇందులో సేరింగ్ ఆఫ్ లస్కర్ 1, ఫైర్ మ్యాన్, బోట్ క్రూ సంబంధించి ఉన్నాయి. ఇందులో చాలామందికి డౌట్స్ ఏంటి అంటే చాలామంది అన్ని డైరెక్ట్గా మెసేజ్ చేసి అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు క్లారిఫికేషన్ చేసుకుందాం. సో అందులో మీ డౌట్ కూడా ఏమైనా ఉంది అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ అవి డౌట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఓకే, ఎగ్జామ్ ఉన్న తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, తర్వాత స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, చాలామంది డౌట్స్. అండ్ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందా, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇస్తారు, అండ్ ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈ వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ వేకెన్సీస్, చాలామంది ఆన్లైన్లో అప్లై చేశారు. అండ్ ఎగ్జామ్ అయితే మనకు ముంబైలో ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ అయిన కొద్ది రోజులకి మనం క్వశ్చన్ పేపర్ని చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనకి కీ అనేది వస్తుంది, ఛాలెంజ్ మెకానిజం వస్తుంది, ఆ టైంలో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి హాల్ టికెట్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ ది జూలైలో మనకి హాల్ టికెట్స్ అయితే వస్తాయి. అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అలా మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆగస్ట్ ఫస్ట్ వీక్కి ఎగ్జామ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు రిజల్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ మంత్స్ అయితే పడుతుంది. మీకు స్కిల్ టెస్ట్లు ఇవన్నీ వచ్చేసరికి సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీకు రిజల్ట్స్ ఇవన్నీ వచ్చేసరికి జనవరి అయిపోతుంది. మీకు జాయినింగ్ మార్చ్ కల్లా ఉంటుంది. నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్కి జాయినింగ్స్ అయితే ఉంటాయి. ఇది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్. చాలామంది ఏంటి అంటే ఎక్కువ 2-3 వేకెన్సీస్కి అలా అప్లై చేయటం ఆన్లైన్లో ఇలా చేశారు. సో ఎగ్జామ్స్ అయితే బాగానే ఉంటాయి. మీకు అందరికీ తెలియని విషయం ఏంటి అంటే టెక్నికల్ అంటే అది 50 మార్క్స్కి ఇస్తారు. నాలెడ్జ్ అండ్ రెలవెంట్ ట్రేడ్, అది ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళకి సెలక్షన్ అనేది వస్తుంది. ఇందులో ఫస్ట్ టాపర్స్కి అయితే ఎటువంటి రెలవెంట్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉంటే చాలు. ఇంకా రిమైనింగ్ లస్కర్, ఫైర్ మ్యాన్కి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, ముందే చెప్తున్నా. 20 క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అంటే మనకి ఫస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ బాగా ప్రిపేర్ అవ్వండి. అందులో 2 to 3 బిట్స్ అయితే పక్కాగా ఇస్తారు, ఓకే. తర్వాత అనాలజీ టాపిక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ డైరెక్షన్స్ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మెయిన్ డైరెక్షన్స్ నుంచి, ఎందుకంటే మనకు లస్కర్స్లో మనకు డైరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టాపిక్ నుంచి పక్కాగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అండ్ విజువల్ మెమొరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అండ్ ఇందులో న్యూమరికల్ యాప్టిట్యూడ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్స్ అండ్ లాసెస్, తర్వాత బాడ్మాస్ రూలు, ఇవి కూడా యాడ్ అవుతాయి. మీకు 10th క్లాస్ లెవెల్లోనే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి హై లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. మీరు 10th లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. నేను అప్పుడప్పుడు రిలవెంట్ ఫీల్డ్ మీద ప్రీవియస్గా క్వశ్చన్స్ అయితే పెడుతూ ఉంటున్నాను. అది కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. చూడండి, లస్కర్ సంబంధించి వాళ్ళ యొక్క రోల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు సీ మీదకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక వీడియో చేసి పెట్టాను, మీరు చూడండి. ఇందులో వచ్చేసరికి
జనరల్ అవేర్నెస్ అనేది రీసెంట్ కరెంట్ అఫైర్స్ కానీ స్టాక్ జీకే కానీ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీ 10th క్లాస్ లెవెల్లో ప్రిపేర్ అయితే చాలు. ఇందులో మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అంటారు కదా, అది మీకు పక్కాగా తెలియాలి. అందులో డెఫినెట్గా 2 to 3 బిట్స్ అయితే పక్కాగా ఇస్తాడు. అది లస్కర్ 1కైనా ఫైర్మెన్కైనా సరే డెఫినెట్ క్వశ్చన్స్ అయితే, అంటే కామన్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకోవటం, అది ఫస్ట్ ఎయిడ్ గురించి మీకు ఎక్కడ ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. మీరు 10th క్లాస్ బుక్స్లో, సైన్స్ బుక్స్లో ఫస్ట్ ఎయిడ్ గురించి ఉంటుంది, అందులో ప్రిపేర్ అవ్వండి. ఇంకా సర్వైవల్ టెక్నిక్స్, ప్రివెన్షన్ అండ్ ఫైర్ ఫైటింగ్ గురించి మనకు తెలియాలి. లస్కర్ 1కి ఫైర్మ్యాన్కి కూడా అడిగే క్వశ్చన్స్ అనమాట. మన ఫైర్ ఫైటింగ్లో ఫస్ట్ ఫైర్ ఎక్స్చేంజర్స్ గురించి తెలియాలి. ఎందుకంటే ఒకవేళ బోట్ ఫైర్ అయితే ఏంటి పరిస్థితి, ఫైర్ ఎక్స్చేంజర్స్ గురించి తెలియాలి. ఆ ఫైర్ ఎక్స్చేంజర్స్ని ఎలా ఆపరేట్ చేయాలి తెలియాలి. ఆ ఫైర్ ఎక్స్చేంజర్స్లో ఏ కెమికల్ యూజ్ చేస్తారు, ఏ మెటీరియల్ యూజ్ చేస్తారో తెలియాలి. అది ఏ మెటీరియల్తో తయారు చేస్తారనేది కూడా క్వశ్చన్లు అడగవచ్చు. ఫైర్ ఫైట్ చేసేటప్పుడు మనం ఏ పొజిషన్లో ఉండాలి అనేది కూడా క్వశ్చన్లు రావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా పర్సనల్ సేఫ్టీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనకి ఏదైనా షిప్ కానీ సబ్మెరీన్ ఏదైనా ప్రమాదంలో ఉంటే మనం చేయాల్సిన రోల్స్ ఏంటి, ఇప్పుడు మనం పర్సనల్గా ఏ విధంగా సేఫ్టీ తీసుకోవాలి, ఆ పక్కన ఉన్న సివిలియన్స్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా మనం చూసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా రక్షించాలి, మీరంటే ఆ డ్యూటీస్ అనమాట. అవన్నీ కూడా మీకు ఆ టెక్నిక్స్ ఎలా ఉండాలి అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి. అవి ఇంటర్నెట్లో దొరుకుతాయి. మీరు డైరెక్ట్గా ఏ టాపిక్ ఆ టాపిక్ మీరు సెర్చ్ చేస్తే దాని గురించి కొంత టాపిక్ అనేది వస్తుంది, అది మీరు చూసుకోవచ్చు. అండ్ నావిగేషన్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నావిగేషన్ అనేసరికి ఇక్కడ మనకి డిస్టెన్స్, టైం, స్పీడ్ ఈ 3 కవర్ చేసుకోవాలి. ఈ 3 బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎందుకంటే షిప్స్ ఇప్పుడు మనం కిలోమీటర్స్లో కొలుస్తాం, మనం బైక్ ఎంత మైలేజ్ వస్తుందో కిలోమీటర్స్, అలాగే షిప్స్ అయితే నాట్స్లో కొలుస్తారు, మెజర్ చేస్తారు. అలాగా షిప్స్ ఎన్ని నాట్స్ వెళ్తుంది, ఎంత స్పీడ్ వెళ్తుంది, ఏ డైరెక్షన్ వెళ్తుంది. ఇప్పుడు ఫుల్గా గాలిలో వచ్చేటప్పుడు అంటే నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నావిగేషన్ స్కేల్స్ చూడటం కానీ అవన్నీ మనకు రావాలన్నమాట. అవి యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి పోస్టులు కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ పరంగానే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఒక బోట్లో మనం ప్రయాణించేటప్పుడు ఆ బోట్ యొక్క నావిగేషన్స్ ఎలా ఉంటాయి, దాని డైరెక్షన్స్ ఎలా ఉంటాయి, అవి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫ్రెషర్ క్వశ్చన్స్ అయితే అడగడు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్సే అడుగుతారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సేఫ్టీ సంబంధించి అంతా కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు పక్కాగా. ఇది టోటల్గా ఎగ్జామ్ యొక్క సంబంధించి సిలబస్ అనమాట. మీకు ఎంతకన్నా ఎక్కువగా అడగరు. సో ఈ టాపిక్స్ కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలా ప్రిపేర్ అవుతారంటే, మీకు సపోజ్ పర్టికులర్ మెటీరియల్ అనేది ఏమీ ఉండదు కాబట్టి, సపోజ్ ఇక్కడ ఏదైతే లస్కర్ 1 ఇచ్చారో దానికి సంబంధించి అంతా కాపీ చేసుకొని గూగుల్లో టైప్ చేయండి. టైప్ చేయగానే సమ్ క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ రాసుకోండి, ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అది ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ టాపిక్ ఏంటి, అసలు దాని గురించి ఏంటి అనేది ప్రిపేర్ అవ్వండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇది ఈరోజు డౌట్స్. సో ఎగ్జామ్ అయితే ముంబైలో ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ ఇంకొక ఏమైనా డౌట్స్ ఉంటే కింద క్లారిటీగా మీరు కామెంట్ చేయండి. ఆ డౌట్ సంబంధించి కూడా ఒక వీడియో చేసి మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.